సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ క్యూబాయిడ్ ఫార్ములా డెరివేషన్ చూద్దాం ఇప్పుడు. సో ఇట్ ఈస్ ఏ 3-dimensional షేప్డ్ ఫిగర్ విత్ 6 రెక్టాంగులర్ ఫేసెస్ అండ్ 12 ఎడ్జెస్ అండ్ 8 వర్టిసెస్. ఎగ్జాంపుల్గా మనం బుక్ తీసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ నేను క్యూబ్ చెప్పాను, అది స్క్వేర్ని బేస్ చేసుకొని చెప్పాము. ఇప్పుడు ఇది రెక్టాంగిల్ దేన్ని బేస్ చేసుకొని చేయాలి? క్యూబాయిడ్ని దేన్ని బేస్ చేసుకొని చేయాలి? రెక్టాంగిల్. సో నేను ఒక రెక్టాంగిల్ రఫ్గా ఇలా డయాగ్రామ్ చేస్తున్నాను. 2 రెక్టాంగిల్ ఫేస్ చేసి మనం డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. దీన్ని మనం ఇలా రెక్టాంగిల్గా డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు ఫార్ములా డెరివేషన్ అలా చూడండి. ఇది క్యూబాయిడ్. ఓకేనా, మనం 6 ఫేసెస్ అన్నాం, టాప్ బాటమ్. ఓకేనా, లెఫ్ట్ రైట్, తర్వాత ఫ్రంట్ బ్యాక్, మొత్తం 6 ఫేసెస్ ఉంటుంది ఇది ఫిగర్ మొత్తం. ఓకేనా, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఫార్ములా డెరివేట్ చేయాలి. ముందు ఇది దేని బేస్ మీద అన్నా? ఎగ్జాంపుల్గా రెక్టాంగిల్ మీద అన్నా కదా. సో ఎగ్జాంపుల్గా రాసుకోండి. ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2 × L+B. అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ × బ్రెడ్త్. సో మనకి ఈ 3-dimensional ఫిగర్స్లో ఉండే మొత్తం ఏమేమి ఉంటాయి? లెంత్ ఉంటుంది, తర్వాత బ్రెడ్త్ ఉంటుంది, తర్వాత హైట్ ఉంటుంది. సో ఇవి చూపిస్తాం మీకు. డయాగ్రామ్ చూద్దాం. లెంత్, బ్రెడ్త్ ఆర్ విడ్త్, ఇదేంటిది? హైట్. అంటే ఇది L, ఇది H, ఇది B. అంతేనా? సో ఇక్కడ డయాగ్రామ్ కూడా చూసుకోండి. మీరు ఇక్కడ ఉంది కదా, లెంత్, హైట్, లెంత్, ఈ మధ్యలోది హైట్, ఇదేంటిది? విడ్త్. LH విడ్త్. ఓకేనా, బెడ్త్. సో ఈ 3 చూసుకొని మనం చేయాలి. ఆల్రెడీ లాటరల్ సర్ఫేస్ ఏరియా చూద్దాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మీకు ఏం చెప్పాను? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ ఈ క్యూబ్ యొక్క బేస్ ఏంటి అసలు? క్యూబ్ యొక్క బేస్ ఏంటి? ఏ షేప్లో ఉంది? ఇది టాప్ అయితే కింద ఏమైంది? బేస్. ఇది టాప్, ఇది బేస్, డౌన్. సో ఏమైంది? ఇది రెక్టాంగిలేగా. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ మనం ఇక్కడ ఏమి రాసాం? 2 × L+B ఇంటూ హైట్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 × L, 2 × B, 2B ఇంటూ H. ఇప్పుడు ఇది ఏమైంది? 2 × LH ప్లస్ 2BHగా మనం కన్సిడర్ చేయొచ్చు లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మరి నాకు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏం చెప్పాను? LSA ప్లస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ 2 సర్ఫేసెస్. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసింది 2LH ప్లస్ 2BH. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ అంటే మనకి ఇంకేం మిగిలిపోద్ది? టాప్ బాటమ్ మిగిలిపోద్ది. సో టాప్ బాటమ్ మిగిలిపోద్ది. ఏరియా ఆఫ్ టాప్ బాటమ్ మిగిలిపోతాయి. సో టాప్లో ఉన్న సైడ్స్ ఏమన్నా చూడు, ఇది టాపే కదా. లెంత్, ఇంకోటి ఏముంది చూడండి, బ్రెడ్త్. హైట్ ఉందా? టాప్లో హైట్ ఉంటుందా? ఉండదు కదా. లెంత్, బ్రెడ్త్ ఒక టాపు. బాటంలో కూడా ఏముంటుంది చూడండి, లెంత్, బ్రెడ్త్ ప్లస్ లెంత్, బ్రెడ్త్. అంటే ఇది ఏమైంది? 2LH ప్లస్ 2BH ప్లస్ LB ప్లస్ LB 2LB. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అయింది. సో వాల్యూమ్ చూసుకుందాం మనం. వాల్యూమ్ ఏం తెలుసు? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ బేస్ మనకి రెక్టాంగిల్ తెలుసు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో LBH. ఇది ఫార్ములా డెరివేషన్. మీరు ఫార్ములాస్ ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, చెక్ చేసుకోండి.